అందరికీ నమస్కారం. నేను మీ స్పందన అర్జున్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన అనంతపూర్లో స్కూటీ డ్రైవింగ్ సెంటర్‌కి మనం ఇప్పుడు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ కేవలం ఆడవారు మాత్రమే స్కూటీ నేర్పిస్తున్నారన్నమాట. సో, అది కూడా 1 వీక్‌లో పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. సైకిల్ రాని వారు కూడా స్కూటీ నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకొక విషయం, ఏజ్ లిమిట్ ఏమాత్రం లేదండి. స్కూటీ నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ అయితే నేర్పించబడుతోంది. సో, ఇది ఎలా? ఎవరెవరికి నేర్పిస్తున్నారు? టైమింగ్స్ ఎలా ఉన్నాయి? అన్నటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతోంది. సో, మరి ఇంకెందుకు ఆలస్యం? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి అనిత గారిని కలిసి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుందాం. సో, వచ్చేసేయండి. హాయ్ అనిత గారు. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. అనిత గారు చెప్పండి, స్కూటీ డ్రైవింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము కొన్ని ప్రశ్నలతో మీ ముందుకైతే వచ్చేసాము. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారా? ఓకే, ఖచ్చితంగా అండి. అనిత గారు, స్కూటీ డ్రైవింగ్ అయితే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు? స్కూటీ డ్రైవింగ్ 13 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నామండి. ఓకే. లేడీస్ కి నేర్పిస్తున్నాం. ఫస్ట్ నుంచి లేడీస్ కి నేర్పిస్తుంటే ఇప్పుడు జెంట్స్ కూడా నేర్పిస్తున్నాము. ఓకే. అంటే ఏజ్ లిమిట్ ఏం లేదా? ఏజ్ లిమిట్ ఏం ఉండదండి, ఎవరికైనా కూడా డ్రైవింగ్ నేర్పిస్తాము. చాలా మంది లేడీస్ అయితే మాకు ఏజ్ ఎక్కువ ఉంది కదా, మేము డ్రైవింగ్ నేర్చుకోగలమా లేదా అని ఆలోచిస్తుంటారు. ఓకే. 100% ఏ ఏజ్ వాళ్ళైనా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. కొంతమంది అయితే నేను హైట్ తక్కువ ఉన్నాను లేదా వెయిట్ ఎక్కువ ఉన్నాను, నేర్చుకోగలనా అని అనుకుంటుంటారు. ఏ ఏజ్ వాళ్ళైనా, ఎంత హైట్ ఉన్నా, వెయిట్ తక్కువ ఉన్నా, చాలా మంది వెయిట్ తక్కువ ఉంటారు, అలాంటి వారికి కూడా డ్రైవింగ్ నేర్పిస్తాము. ఓకే. నెక్స్ట్ వచ్చి పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పటి వరకు మీరు ఎంత మందికి డ్రైవింగ్ అయితే నేర్పించుంటారు అనుకోవచ్చు? 13 ఇయర్స్ అండి, మీరే కౌంట్ చేసుకోండి ఎన్ని ఇయర్స్ అన్నది. చాలా వందల సంఖ్యలోనూ వేల సంఖ్యలోనే నేర్పించారు. చూసారు, అసలు వేల సంఖ్యలో అయితే స్కూటీ డ్రైవింగ్ నేర్పించారంటే, అది కూడా ఆడవాళ్ళకి. సో, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకుంటా అనిత గారు. సో, మీరు కూడా కన్ఫామ్ గా ఏ భయం కూడా లేకుండా అయితే స్కూటీ నేర్చుకోవచ్చు. ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే, కింద పడ్డారా ఎవరైనా ఇంతవరకు? కింద కలిగితే అస్సలు పడరండి, ఎందుకంటే మీకు వచ్చేంత వరకు మేము దగ్గరుండి పట్టుకొని నేర్పిస్తుంటాం కాబట్టి కిందకైతే 100% పడరు. సైకిల్ రాని వారు కూడా స్కూటీ నేర్చుకోవచ్చు అంటారా? సైకిల్ రాకపోయినా 100% నేర్చుకోవచ్చు అండి. చాలా మంది సైకిల్ రాకపోతే నాకు రాదేమో అని అనుకుంటుంటారు. అవునవును. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. సైకిల్ వచ్చినా రాకపోయినా ఏజ్ లిమిట్ అయితే అస్సలు ఉండదు, నేర్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది అంటే ఓన్ గా ప్రయోగాలు అయితే చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలా ఏమీ తెలియక, అలాంటి సందర్భంలో కింద పడిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇంకా తర్వాత స్కూటీ మాకు వద్దురా బాబోయ్ అని భయపడుతూ ఉండిపోతారు. అలాంటి వారికి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారా? 100% ఇస్తామండి. ఎందుకంటే చాలా మందికి డ్రైవింగ్ స్కూల్ ఉంది అన్నది తెలియక ఓన్ గా ట్రై చేసి ఉంటారు. ట్రై చేసి కింద పడిపోయి ఇంకా మాకు ఇంకా అస్సలు రాదని ఫిక్స్ అయిపోయి ఇంకా ఉండింటారు. అలాంటి వాళ్ళకి కూడా నేర్పిస్తాము. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మాకు రోజు వస్తున్నారు. అలాంటి వాళ్ళు 1 వీక్ లోనే నేర్చేసుకుంటున్నారు కూడా. పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఉంది అని విన్నాము. అది కూడా మీరు ఆ సర్వీస్ ఇస్తున్నారా? చేస్తామండి, పికప్ డ్రాపింగ్ ఉంటుంది. కొంచెం దగ్గరలో ఉండే వాళ్ళకందరికి పికప్ డ్రాపింగ్ ఉంటుందండి. అంటే మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే ఊరు నుంచి కాల్ చేసి మాకు పికప్ డ్రాప్ ఉంది అన్నారు కదా, ఇస్తారా వస్తారా అని అడుగుతున్నారు. అయ్యో, మరి చాలా దూరం ఉంటే ఇబ్బంది. దూరం అయితే ఉండదు, మనకి అనంతపూర్లో దగ్గరలో ఉండే వాళ్ళందరికీ పికప్ డ్రాపింగ్స్ ఉంటాయి. ఇప్పటి వరకు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చి స్కూటీ డ్రైవింగ్ నేర్చుకున్నారండి? వేరే ఊరు అంటే చాలా లాంగ్ నుంచి కూడా వచ్చారండి. కళ్యాణదుర్గం నుంచి వచ్చారు, తాడిపత్రి నుంచి వచ్చారు, ధర్మవరము. ఇప్పుడు ప్రెసెంట్ కి అయితే నాకు మార్నింగ్ టైమ్స్ ధర్మవరం నుంచి వస్తున్నారు, నార్పల్ నుంచి వస్తున్నారు, కూడేరు నుంచి వస్తున్నారు, నెక్స్ట్ కురుగుంట నుంచి వచ్చారు. మనకి ఇక్కడ అనంతపూర్లో దగ్గర చిన్న పల్లెల నుంచి అందరూ వచ్చారు. అక్కంపల్లి నుంచి వస్తున్నారు, మార్నింగ్ వచ్చారు. ఇలా వేరే ఊరు నుంచి వస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నా అంటే హిందూపూర్ నుంచి వచ్చారు. ఎక్కువ లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా డైలీ 1 అవర్ ఇస్తుంటాం కదా, 1 అవర్ 1 వీక్ రాకోకుండా ఏం చేస్తారంటే డైలీ 2 అవర్స్ తీసుకొని 1 వీక్ రాకుండా 3-4 డేస్ లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 3-4 డేస్ లో కూడా స్కూటీ కంప్లీట్ చేసుకోవచ్చు. తొందరగా నేర్చుకోవాలి అనుకునే వారు కూడా ఇక్కడ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఎందుకంటే మీకు టైం లేదు, మాకు తొందరగా అయితే నేర్చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా పర్ఫెక్ట్ ప్లేస్ అనే నేను చెప్తాను. ఇంకోటి, టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఎన్ని డేస్ లో నేర్చుకోవచ్చు అంటారు? మార్నింగ్ 8 నుంచి ఉంటుంది టైమింగ్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఏ టైంలో అయినా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు, వాళ్ళకి టైమింగ్ అస్సలు ఉండదు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ 5:30-6 అలా అవుతూ ఉంటుంది. కొంతమంది మాకు ఇప్పుడు కూడా ఆఫీస్ నుంచి డైరెక్ట్ డ్రైవింగ్ వచ్చేసి 5:30కి అయిపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి డ్రైవింగ్ నేర్చుకొని ఇంటికి వెళ్తుంటారు. లేదు ఆ టైంలో కూడా కుదరలేదంటే సాటర్డే సండే వచ్చేసి సేమ్ ఇందాక చెప్పినట్టు 2 అవర్స్
డ్రైవింగ్ నేర్చుకొని సాటర్డే సండే టైమ్స్ వెళ్ళిపోతూ అలా అయినా ఉంటారు. కూడా నేర్చుకోవచ్చు. ఏంటండి కింద పడకుండా ఎలాంటి భయం కూడా లేకుండా 1 వీక్ లో నేర్పిస్తున్నారు. సైకిల్ రాని వారికి కూడా పర్ఫెక్ట్ గా స్కూటీ డ్రైవింగ్ అయితే నేర్పిస్తున్నారు. ఇంత మంచి సర్వీస్ మనకి అనిత గారి దగ్గర అవైలబుల్ లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి. స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనిత గారిని విజిట్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ కి మీరు ఒకసారి కాల్ చేయండి, ఇంకా ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. దాంతో పాటుగా అనిత గారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని చెప్తున్నారు. మీరు ఇంకా చూడాలి దాన్ని మేము పర్ఫెక్ట్ గా అని అనుకుంటే సో ఒకసారి ఆవిడ యూట్యూబ్ ఛానల్ ని కూడా వెళ్ళి అక్కడ కూడా మీరు చక్కగా చూసి ఆవిడని విజిట్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా అనిత గారితో తెలుసుకుందాం. చెప్పండి అనిత గారు. ఓకే అండి, యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి అనంతపురం అనిత స్కూటీ డ్రైవింగ్ స్కూల్. ఈ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఆల్రెడీ ఎంతమంది నేర్చుకున్నా అందరు వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఏ రోజు ఎన్ని డేస్ లో డ్రైవింగ్ నేర్చుకున్నారు, ఓకే అంటే అంటే ఏజ్ లిమిట్ లేకోకుండా కొంతమంది చిన్న అమ్మాయిలు నేర్చుకున్నారు, ఏజ్ అయిన వాళ్ళు నేర్చుకున్నారు. అందరివి అక్కడ ఉంటాయి. ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు, అంటే ఏ రోజులో ఏవి కంప్లీట్ చేసుకున్నారు. డ్రైవింగ్ అంటే ఓన్లీ రౌండ్స్ చేయడం ఒకటే అనుకుంటుంటారు, అలా కాదు. ఇంకా టర్నింగ్స్ కూడా ఉంటాయి. 0, 8, డబల్స్ అన్ని చేసినవన్నీ వీడియోస్ ఉంటాయి. మీరు ఒకసారి అందులో చూడండి, మీకు అర్థమవుతుంది. సో తెలిసింది కదా, తనకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు అనిత గారి యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇంకేంటి, ఖచ్చితంగా అప్రోచ్ అవుతారని అనుకుంటున్నాను. మరొక మంచి గుడ్ వీడియోతో మరి నేను మీ ముందుంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ బాయ్. బాయ్ అండి.